హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనులు మొత్తం పూర్తిలోనికి వచ్చాయి ఫ్రెండ్స్. 95% వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపల్లి రైల్వే జంక్షన్ లోపలి భాగం ఇది. ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ హాల్స్ నిర్మాణంతో పాటు స్లైడర్ వే, స్టెప్స్ వే, లిఫ్ట్ పనులు మరియు ఎంక్వైరీ కౌంటర్స్ అండ్ టికెట్ కౌంటర్స్, ఈ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ పనులు కూడా దాదాపు పూర్తిలోనికి వచ్చాయి. కొత్తపల్లి టు మనోహరాబాద్ ఏదైతే 150 కిలోమీటర్ రైలు మార్గం ఉందో దాంట్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనులు మొత్తం పూర్తిలోనికి వచ్చాయి. త్వరలోనే, అంటే అతి త్వరలోనే ఈ ఏప్రిల్ మంత్ ఆర్ మే మంత్లో మనం ఈ స్టేషన్ని ప్రారంభించుకోబోతున్నాము. ఇలాంటి స్టేషన్లు ఇంకా 3 కూడా మనకి అందుబాటులో రాబోతున్నాయి ఫ్రెండ్స్. వాటి స్టేషన్ల వివరాలు కూడా మీకు ఇదే వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. ఇది కొత్తపల్లి రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్స్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఈ అన్ని ప్లాట్ఫామ్స్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. త్వరలోనే మనకి ఇది అందుబాటులో రానుంది కొత్తపల్లి రైల్వే జంక్షన్. కొత్తపల్లి టు వెదిర, ఏదైతే కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి నెక్స్ట్ స్టేషన్ ఉందో వెదిర రైల్వే స్టేషన్, వాటి పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక రైల్వే ట్రాక్ వేస్తున్నారు వెదిర వైపు. ఆ వీడియో కూడా మనం ఇంతకుముందు చేసాము, ఒకటి పార్ట్ 1. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా రాబోతుంది. అలాగే నిర్మాణం పూర్తి చేసుకున్న మరొక రైల్వే స్టేషన్ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ పనులు కూడా ఆల్మోస్ట్ 90% వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక పక్క స్టేషన్ కాంపౌండ్ వాల్స్, ప్లాట్ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్స్, ఎంక్వైరీ కౌంటర్స్, వీటి అన్ని పనులు కూడా మొత్తం పూర్తిలోనికి వచ్చాయి. ఇక్కడ విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్స్ మనం ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో యూజ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ కొమరవెల్లి మరన్న భక్తులు ఎంతమంది వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఈ స్టేషన్ అనేది నిర్మిస్తున్నారు. మనం ఉన్నది ఇప్పుడు వెయిటింగ్ హాల్స్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అనేది రూమ్స్ లాగా కాకుండా మొత్తం విశాలంగా ఇచ్చారు, అయితే ఓపెన్ ఏరియా కింద ఇచ్చారు ఇక్కడ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో. ఈ వెయిటింగ్ హాల్స్ నిర్మాణం, వీటితో పాటు టాయిలెట్స్ నిర్మాణం, ఈ ప్లాట్ఫామ్ మీద ఏదైతే టైల్స్ ఉన్నాయో టైల్స్, ఫ్లోరింగ్ వర్క్స్, వాటి పనులు ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి. 15 ఫిబ్రవరి 2024న ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పనులు అనేవి మొత్తం 90% పూర్తయిపోయాయి. జస్ట్ ఒక 10% ఏదైతే ప్లాట్ఫామ్స్ పైన జరుగుతున్నటువంటి ఫ్లోరింగ్ వర్క్స్ కానివ్వండి, ఇటు టైల్స్ వర్క్స్ కానివ్వండి, ఈ నేమ్ బోర్డ్స్ అయితే కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ఇచ్చినటువంటి ఈ నేమ్ బోర్డ్స్ మీద రావాల్సిన కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ ఈ వర్క్స్ మాత్రమే, లేదా ప్యాచ్ వర్క్ వర్క్స్ ఒక 10% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ మంత్ ఆర్ మే మంత్లో ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది ప్రయాణికులందరికీ, ముఖ్యంగా కొమరవెల్లి మల్లన్న భక్తులందరికీ కూడా ఇది అందుబాటులో రానుంది. ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇక్కడ ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ఈ ప్లాట్ఫామ్ వర్క్స్ మరియు స్టేషన్ బిల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి ఏ ట్రైన్స్ కూడా హాల్టింగ్ అనేది లేదు. ఇటు సిద్దిపేట నుంచి వచ్చే ట్రైన్లు కానివ్వండి, ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైన్లు కానివ్వండి, ఈ మన ఏదైతే స్టేషన్ ఉందో కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్, ఈ స్టేషన్లో ఈ ప్రస్తుతానికి ఎలాంటి ట్రైన్స్ కూడా హాల్టింగ్ అనేది లేదు. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత త్వరలోనే మనకు ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులో రానుంది. ఒక్కసారి ఈ స్టేషన్ యొక్క నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న తర్వాత కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే రైళ్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. అలాగే సిద్దిపేట మీదుగా కానివ్వండి, ఇటు సికింద్రాబాద్ మీదుగా కానివ్వండి, బయలుదేరే ట్రైన్ల సంఖ్య కూడా చాలా వరకు మెరుగనుంది. అత్యంత బిజీగా మారబోతున్న మన కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్. ప్రారంభోత్సవం సిద్ధమైనటువంటి మరొక రైల్వే స్టేషన్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ కమ్యూనికేషన్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఏదైతే కాజీపేట నుంచి బయలుదేరే ట్రైన్లు కరీంనగర్కి ఉన్నాయో ఆ ట్రైన్లు ఇప్పటివరకు కూడా అన్ని లోకో రివర్సల్ చేయించుకొని, పెద్దపల్లి లోకో రివర్సల్ చేయించుకొని తిరిగి కరీంనగర్ వైపు బయలుదేరేవి. ఈ లోకో రివర్సల్ అనేది అవసరం లేకుండా నిర్మిస్తున్నటువంటి కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణంలో భాగంగా ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇది మనకు కమ్యూనికేషన్ బిల్డింగ్ మరియు పెద్దపల్లి టౌన్ స్టేషన్గా కూడా 2 విధాలుగా కూడా పనిచేయబోతుంది. ఈ బైపాస్ రైల్వే డిస్టెన్స్ వచ్చేసి మొత్తం 2 కిలోమీటర్ డిస్టెన్స్. ఇది కాజీపేట టు కరీంనగర్ అయితే లోకల్ రివర్స్ అవసరం లేకుండా నిర్మిస్తున్నటువంటి కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే ఉందో ఇది మొత్తం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. దీనికి 14 కోట్ల రూపాయలతో ఈ బైపాస్ రైల్వే మొత్తం ఈ ఖర్చు చేస్తున్నారు. ఇది మనకి 1.5 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది మొత్తం పూర్తి అయిపోయింది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇది కూడా త్వరలో పూర్తి చేసుకొని వితిన్ 2 మంత్స్లో ఏప్రిల్ ఆర్ మే మంత్లో మనకి రైల్వే ట్రాక్ అనేది మొత్తం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ కమ్యూనికేషన్ బిల్డింగ్ కూడా ప్రయాణికులందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటి వరకు పడిన కష్టాలు ఏదైతే కరీంనగర్ ప్రజలు పడిన కష్టాలకు ఈ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్తో దానికి పరిష్కారం అనేది దొరికింది ఫ్రెండ్స్. ఇక నుంచి సమయాభారం అనేది ఎలాంటి లేకుండా, లోకో రివర్స్ అనేది అవసరం లేకుండా, ఏ ట్రైన్ కూడా కాచిపంచి నుంచి బయలుదేరే ఏ ట్రైన్ కూడా ఈ పెద్దపల్లి జంక్షన్ వైపు వెళ్లకుండా నేరుగా కరీంనగర్ వైపు వస్తుంది. ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి మరొక రైల్వే స్టేషన్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభమైంది ఆగస్ట్ 2023లో ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. గత 2 సంవత్సరాలుగా కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ పనులు అనేవి జరుగుతున్నాయి. మొత్తం 26 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు. పాత రైల్వే స్టేషన్ ఏమాత్రం కూల్చకుండా దాని పక్కనే కొత్త స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం అనేది జరిగింది. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం జరుగుతున్న పనులు కొత్త స్టేషన్ బిల్డింగ్ యొక్క సీలింగ్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక ఆల్రెడీ స్టేషన్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ పనులు మొత్తం అయిపోయాయి. ఒక సీలింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ డన్. త్వరలోనే మనకి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటు రానుంది. మరోవైపు ఈ మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో మెయిన్ హైలైట్గా ఉండబోతుంది 2 ఎస్కలేటర్లు, 2 ఎలివేటర్లు. ఇప్పటివరకు మన రైల్వే స్టేషన్లో అన్నట్టు అవి లేవు. ఇక ముందు నుంచి మనం వాటిని యూజ్ చేసుకోబోతున్నాం. 2 ఎలివేటర్లు వస్తున్నాయి మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో, 2 ఎస్కలేటర్లు రాబోతున్నాయి. 2 ఎస్కలేటర్ల పనులు మొత్తం పూర్తయిపోయాయి. ప్లాట్ఫామ్ 1 మీద ఉన్న, ప్లాట్ఫామ్ 2 మీద. ఒక ఎలివేటర్స్ ఏదైతే లిఫ్ట్లు ఉన్నాయో ప్లాట్ఫామ్ 1 మీద ఉన్న, ప్లాట్ఫామ్ 2 మీద వాటి పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. ఒక్కసారి ఈ స్టేషన్ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత ఈ 2 ఎలివేటర్లు, 2 ఎస్కలేటర్లు మనకి అందుబాటులోకి రానున్నాయి. ఎస్కలేటర్ నెంబర్ 1 వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇది ప్లాట్ఫామ్ 1 పైన ఉంది. వీటి పనులు 100/100% మొత్తం కంప్లీట్ అయిపోయాయి. దీని వెనుకనే వచ్చేది మనకి ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్నటువంటి ఎస్కలేటర్ నెంబర్ 2 ఇది. వీటి పనులు కూడా 100/100% మొత్తం కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ పవర్ ఆన్ చేస్తే ఇవి 2 కూడా మనకి పనిచేస్తాయి. ఇది వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 1. ఏదైతే ఎలివేటర్ ఉందో ఎలివేటర్ నెంబర్ 1 ఇది ప్లాట్ఫామ్ 1 పైన ఉంది. వీటి పనులు పూర్తి కావాల్సి ఉంది. అలాగే ప్లాట్ఫామ్ 2 పైన నిర్మిస్తున్నటువంటి ఎలివేటర్ నెంబర్ 2 ఏదైతే లిఫ్ట్ నెంబర్ 2 ఉందో వాటి పనులు కూడా జరుగుతున్నాయి. దాని పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఏదైతే ఎలివేటర్ నెంబర్ 2 ఉందో ఎలివేటర్ నెంబర్ 2 వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. వీటి పనులు ఇప్పుడు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ఎలివేటర్ నెంబర్ 2 ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఈ ఎలివేటర్ నెంబర్ 2 ఉంటుంది. ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు, కానీ ఇక్కడ వాటర్ మొత్తం ఇంకా రావట్లేదు. ఈ వాటర్ అయితే రావాల్సి ఉంది. వెరీ నీడ్ థింగ్ కాబట్టి సమ్మర్లో. అలాగే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నిటిపైన కూడా రూఫ్ టాప్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన మాత్రమే పెండింగ్ ఉంది. మీరు చూస్తున్నది ఇప్పుడు మన పాత ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది. మన దీనిపైన ఉన్నట్టు మొత్తం తీసేసేసి కొత్తగా మనకి ఈ రూఫ్ టాప్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పనులు మొత్తం పూర్తి చేసుకొని త్వరలోనే మనకి పూర్తి స్థాయిలో అందుబాటు రాబోతున్న కరీంనగర్ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో అత్యంత రద్దీగా మారబోతున్న మన కరీంనగర్ రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.